విధితో కూడిన మనిషి శ్రీ అంకె గౌడ ఎం, పద్మశ్రీ 2026. ఒక రైతు కుటుంబంలో జన్మించిన యువ అంకె గౌడ పాఠశాల దశలోనే స్వామి వివేకానంద రచనలతో ప్రారంభించి పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు. అతను కన్నడలో మాస్టర్స్ చేస్తున్న సమయంలోనే ప్రొఫెసర్ కె అనంత రామయ్య రూపంలో ఒక ఆత్మీయుడిని పొందారు. ఆయనే అతన్ని ఆసక్తితో చదవమని ప్రోత్సహించారు. ఆ రోజుల్లో మా ఊర్లో పుస్తకాలు ఉండేవి కావు. అందుకే కేవలం చదువుకోవడానికి నేను మైసూరుకి ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి. చదవాలనే మక్కువ కలిగిన ఇతర విద్యార్థులు కూడా ఇబ్బందులు పడటం అంకె గౌడ గమనించారు. జ్ఞానాన్ని పొందడం ఇంత కష్టంగా ఉంటే అది ప్రజల వరకు ఎలా చేరుతుంది? బస్ కండక్టర్ గా, షుగర్ ఫ్యాక్టరీలో టైం కీపర్ వంటి పనులు చేస్తూ దాంతో తనని తను పోషించుకుంటూ ఒక కలను సాకారం చేసుకునే క్రమంలో అతను నిశ్శబ్దంగా పనిచేయడం ప్రారంభించాడు. విద్యార్థులు స్వేచ్ఛగా చదివి నేర్చుకుంటూ వారి మేధస్సును ఉన్నత శిఖరాలకు చేర్చి ఐఏఎస్, ఐపీఎస్, కేపీఎస్ ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి తాము కోరుకున్నది సాధించేలా ఒక గ్రంథాలయాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాను. తన స్వల్ప సంపాదనతో మొదటి పుస్తకాల సమితులను కొనడం ప్రారంభించారు. త్వరలోనే అది ఒక చిన్న గ్రంథాలయంగా రూపుదిద్దుకుంది. విద్యార్థులు ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. అతని పెట్టుబడులు పెరిగిన కొద్దీ నలుమూలల నుండి విద్యార్థులు అతని గ్రంథాలయానికి రావడం మొదలుపెట్టారు. ఇదంతా పూర్తిగా ఆయన సొంత కృషితోనే సాధ్యమైంది. ఆయన సంపాదనలో అధిక భాగం మరియు కొంత ఆస్తి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం ఈ ఉద్యమానికే వెచ్చించారు. ఈ ప్రయత్నంలో ఆయనకు తన భార్య, కుమారుడి మద్దతు లభించింది. ఈ ఉద్యమంలో చేరడం కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసిన బసవన్న అనే స్కూల్ టీచర్ కూడా తోడయ్యారు. నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం చదువుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు అవసరమైన అన్ని పుస్తకాలు ఇక్కడ లభించాయి. నేను నా స్నేహితులతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడున్న పుస్తక సంపదను చూడగానే ఆశ్చర్యపోయాను. ఈ రోజు శ్రీ అంకె గౌడ గారి గ్రంథాలయంలో వెతికి, కనుగొని, కొనుగోలు చేసిన అనేక అరుదైన పుస్తకాలతో సహా 20 లక్షలకు పైగా పుస్తకాలున్నాయి. ఇప్పుడు ప్రజలు మంచి పుస్తకాలను భద్రపరచడం కోసం ఈ గ్రంథాలయానికి విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. దీన్ని నిర్మించడం ఎప్పుడూ భారంగా అనిపించలేదు. మీ చుట్టూ ఉన్న ఆ సంతోషకరమైన, సంతృప్తితో నిండిన అందరినీ ఒక్కసారి చూడండి. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా వేల మందికి ఏదో ఒకటి ఇవ్వగలుగుతున్నానంటే అది ఒక వరం. ఈ ఉద్దేశం కోసమే దేవుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తున్నాను. శ్రీ అంకె గౌడ ఎం, పద్మశ్రీ 2026. కోటి కోటి నమస్కారం.